హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఈ ప్రజెంట్ సార్ మన దగ్గర ఉంది టాటా పంచ్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మన వచ్చేసి 2021 ఉంది, పెట్రోల్ వర్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, కానీ టైం పాస్ మాత్రం చేసి అడగకండి. దీనికి టైర్స్ మాత్రం ఓకే సార్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. సరే, ఒకసారి అయితే మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమో క్లియర్గా చెప్తుంటా నేను. ఒకసారి అయితే వీడియో చివరకు చూడండి. చూడకపోతే సార్ అది మీ ఇష్టం, అది ఎంత మించి ఏం చెప్పలేదు. నేను చెప్పాల్సిన ధర్మం నాది, నేను చెప్తున్న పద్ధతి కొద్ది. నెక్స్ట్ వచ్చేసి మీకు బయట డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమైనా ఇప్పిస్తా మళ్ళీ చెప్తాను సార్. నేను నేను చెప్పే జెన్యూన్ అనిపిస్తేనే నా దగ్గర, లేకపోతే రాకండి. మెయిన్ విషయం ఏంటంటే లాంగ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ మా లొకేషన్ కోట్లకి రావాలనుకుంటే దూరం అనుకుని కూడా నాకు ఫోన్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు కూడా రారు కదా. అట్లా తెలుసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. నేను నాకు కొంచెం ముక్కు సూటి పని సార్, నేను అందుకోసం ఎవరికైనా తప్పు అనిపిస్తే ఓకే సారీ. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మొత్తం అంటే జీరో ఫైనాన్స్ మాత్రం మన దగ్గర కదా సార్. ఫైనాన్స్ సివిల్ స్కోర్ బాగుండాలి, అదొకటి గమనించండి సరేనా. సరే, లేట్ చేయకుండా వీడియోకి అయిపోరండి, టైం లేట్ చేయడం కూడా. మీకు లెంత్ కూడా ఇక్కడ పెట్టదలుచుకోలేదు, కాకపోతే మీరు చూస్తలేరు. కనీసం మీకు నాకు ఒకటి అర్థం కాలేదు సార్, మీకు ప్రైజ్ ముఖ్యమా వెహికల్ ముఖ్యమా? వెహికల్ ముఖ్యం అనుకుంటే వీడియో చూడండి, లేదు నాకు ప్రైజే ముఖ్యం అనుకుంటే ఫోన్ చేయండి. తర్వాత ఇబ్బంది పెట్టకండి, తర్వాత మీకు నచ్చదు కాబట్టి. ఎందుకంటే చాలా వరకు అందరూ ఏదో ముక్కుబడిగా క్రిస్ట కోసం అడుగుతున్నారు, వాళ్ళు తీసుకునే మాత్రం షిఫ్ట్ డిజైర్ ఉంది సార్. అట్లా తమాషాగా వేసి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా వాస్తవం ఇది, సరేనా. ఓకే రైట్, నేనైతే కామెంట్ బాక్స్ బంద్ చేసి పెట్టినా సార్. నేను దొంగను కాదు లంగను కాదు, ఉన్నమాట చెప్తాను మీకు నేను. ఓకేనండి, చూసుకోవచ్చు మన దగ్గర టాటా పంచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వర్షన్ సార్. ఇది మోడల్ 2021 ఉంది, క్రియేటివ్ అంటారు సార్ దీన్ని. ఓకేనా, వర్షన్ రీడింగ్ వచ్చేసి 50,000 ఉంది. ఒకసారి అయితే మీకు బయట మాత్రం చూసుకోండి, చిన్నగా మాత్రం అక్కడక్కడ చూసుకోవచ్చు. రైట్ సైడ్ డోర్ సైడ్ మాత్రం ఉన్నది, స్క్రాచెస్ మాత్రం ఇక్కడ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ వెనకట చూసుకుంటే మాత్రం ప్రాబ్లం ఏం లేదు, స్క్రాచెస్ ఏం లేవు. అట్లాగే డెంట్ కూడా బ్యాక్ సైడ్ చూసుకున్న డెంట్ కూడా ఎక్కడ ఏం లేవు. మీరు ఫైనల్గా మీరు చెక్ చేసుకోండి, 1-2 సార్లు రివైండ్ చేసుకున్నాక నాకు కాల్ చేయండి సార్, టైం పాస్ మాత్రం అనుకోకండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు ఇక్కడ. మీరు సార్ లైవ్గా వెహికల్ చూసుకుంటే మీకు దాని వర్త్ ఏందని అనిపిస్తుంది. ఒకసారి బానెట్ పైన చూసుకొస్తారు, బానెట్ పైన మాత్రం మీకు కనిపిస్తుందో లేదో మాత్రం ఇక్కడ మాత్రం ఒక స్క్రాచ్ మాత్రం ఉన్నది. ఓకే సరే, లేట్ చేయకుండా అయితే ఇంటీరియర్ చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, డోర్స్ చూసుకుంటే కూడా ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. మెయింటెనెన్స్ మాత్రం ఓకే ఉంది, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, అట్లాగే సీట్స్ కూడా ఓకే ఉన్నాయి, డ్యామేజ్ ఏం లేవు. మీకు ఏదైనా కానీ డైరెక్ట్గా చూపించి చెప్తున్నా సార్. చెప్పాల్సిన ధర్మం అయితే నేను చెప్తున్నా, చూస్తారా చూడరా మీ ఇష్టం సార్, చూసుకోండి. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్లు మాత్రం ఓకే, సీట్ల వరకు మాత్రం బాగానే ఉన్నది. నెక్స్ట్ వచ్చి మీకు డిక్కి కూడా చూపిస్తా, చూసుకోవచ్చండి. డిక్కి ఇక్కడ కూడా మీకు ఏదైనా డ్యామేజ్ అనిపించిందా లేదా కూడా తెలుస్తుంది. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకున్నాక నాకు కాల్ చేయండి. ఇందులో ఒకసారి అయితే స్టెఫిన్ అయితే చెక్ చేసుకుందాం. స్టెఫిన్ వచ్చేసి మీకు సార్ ప్రాబ్లం ఏం లేదు సార్, 80-90% వరకు ఉంటుంది, చూసుకోవచ్చండి. టాటా పంచ్. ఓకే, అట్లాగే ఒకసారి ఇటు సైడ్ కూడా చెక్ చేసుకుందాం. నేను ప్రైస్ చెప్తలే అంటున్నా సార్, ప్రైస్ 100% చెప్తున్నా, మీరు స్కిప్ చేస్తున్నా చెప్పేసి నాకు కూడా తెలిసిపోతుంది సార్. ఓకే, రూఫ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే సార్, నీట్గా ఉంది రూఫ్ అయితే. మీకు ఆల్రెడీ అటు సైడ్ కూడా చూపించాను కదా, ఇటు సైడ్ కూడా చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ముంగట్ సైడ్ చూపిస్తా, డ్రైవర్ సైడ్ కూడా. ఓకే, కింద మ్యాటింగ్ ఓకే సార్, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చెప్పాను కదా, పుష్ బటన్ స్టార్ట్ సార్. ఇది మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది దీనికి. సరే, అయితే ఇప్పుడు మీకు కావాల్సింది రీడింగ్ కదా, చూపిస్తాను సార్. ఇది సార్ రీడింగ్ అయితే 49,000 చేంజ్ ఉన్నది చిల్లర, చూసుకోవచ్చు. 49,374 అన్నట్టు. నేను జనరల్గా చెప్పేది అంటే 49,000 చెప్తున్నా. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకొని రండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా కానీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా సార్. ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఎట్లాంటి ఈ గ్లాస్ మాత్రం, ఇక్కడ ముంగడి గ్లాస్ మాత్రం చిన్నగా బ్రేక్ అయింది, మీకు కనిపిస్తుంది కావచ్చు. సరే, లేట్ చేయకుండా ఇప్పుడు అట్లాగే ఒకసారి అయితే ముంగట
బాగా చెక్ చేసుకో సార్. ఇందులో మీకు ఏదైనా చేంజ్ అనిపిస్తే కూడా తెలుసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఓన్లీ 49,000 మాత్రం లేదు సార్ ఇది. చూసుకోవచ్చు. ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది, ఇంజన్ కండిషన్ కూడా బాగానే ఉంది. చూసుకోవచ్చు. ఇది కూడా ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది. అట్లాగే హెడ్ లైట్ ఓకే ఉంది సార్, హెడ్ లైట్ ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. పైనది పార్కింగ్ లైట్ కూడా ఓకే పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా హెడ్ లైట్ ఓకే ఉంది. చూసుకోవచ్చు. కింద ఇటు సైడ్ మాత్రం ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, పైన పనిచేస్తుంది పార్కింగ్ లైటు. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ చెక్ చేసుకున్నా ఓకే ఉందండి. అట్లాగే ఇటు సైడ్ చూసి చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చెప్తున్నా, ఏది మాత్రం అయితే డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనక సైడ్ తీసుకుంటే ఇది కూడా ఓకే ఉందండి, ఎక్కడ మాత్రం డ్యామేజ్ అయితే లేదు. ఇది అంటే ఇండికేటర్స్ కానీ లైట్స్ కానీ చెప్తున్నాను మీకు నార్మల్గా. సార్ దీని ప్రైస్ మాత్రం ఉన్నారు సార్ 6,25,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్. సార్ ఇప్పుడైతే మీకు ఒకసారి గ్లాస్ అయితే చూపిస్తా, బీడింగ్ కూడా చూపిస్తా చూడండి, చెక్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ కూడా ఇట్లాంటి డాట్స్ అనేటివి ఒరిజినల్ దానికి వస్తాయి, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్పెషల్గా మాడిఫై చేస్తున్నారు, అంత మోసం ఉంది. మీరు అనుకోవచ్చు నువ్వు కూడా మోసం చేస్తలేవు అని చెప్పేసి అనుకొని, కాకపోతే నేను మోసం చేయాలనుకుంటే సార్ గిట్లా మోసం చేస్తే అది పద్ధతి కాదు. అంటే జనాల మాటలు ఒక్కొక్క రకంగా ఉంటాయని చెప్పేసి చెప్తాను నేను. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చూపించడం కోసం ఒరిజినల్ కోసం చెప్తున్నాను, నేను మోసం చేసడానికి కోసం కాదు కదా అట్లా అన్నట్టు నేను చెప్పే మాట. ఓకేనండి, ఇది కూడా చెక్ చేసుకోండి. ఇక మరి కొంతమంది అయితే నా వీడియో సౌండ్ వినిపించుకుంటా చెప్తున్నారు, అది ఎక్కడ విడ్డురామో నాకు తెలుస్తలేదు సార్. అట్లా చేయకండి, మీకు ఇంట్రెస్ట్ ఉందో నాకు ఎట్లా ఇవ్వాలి. సరే ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ ముంగ గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముంగ టైర్ మాత్రం ఒక 20-30% వరకు ఉంటుంది సార్. ఓకే, అలవెల్స్ దీనికి, ఇది కూడా చూసుకోవచ్చు. ముంగటి అంటే లెఫ్ట్ సైడ్ డోర్ చెక్ చేసుకునే గ్లాస్ మాత్రం ఇక్కడ సిబి ఉంది. ఇటు సైడ్ మొత్తం చూపించిన మీకు, వెనక సైడ్ కూడా చూపిస్తాను నేను. ఇటు సైడ్ మాత్రం ఒక 50-60% వరకు ఉంటుంది సార్, అదొకటి కొంచెం తక్కువ ఉంది. ఇది వచ్చేసి సిబి ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ అంటున్నారు, కానీ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వేరే వాళ్ళ మీద నెట్టిన దానికంటే బెటర్ మనం చెక్ చేయించుకుంటే కరెక్ట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చండి, ఇది సిఈ ఉంది. ఓకేనా, అట్లాగే మీకు వెనక టైర్ చూసుకుంటే మాత్రం ఇది ఒక 60-70% వరకు ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను చెప్తున్నాను నార్మల్గా అలెవెల్స్ చూసుకోవచ్చు. టైం లేట్ మాత్రం అనుకోకండి, నీ డీటెయిల్స్ మళ్ళీ సార్ చెప్తుంటాను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, టైర్ మాత్రం ఓకే ఉంది. ఓకే, టాటా పంచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వర్షన్ మోడల్ 2021 ఉంది. క్రియేటివ్ సార్, దీని వర్షన్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి 49,000 ఉంటుంది సార్. షోరూమ్ ట్రాక్ సింగల్ ఓన్ అని చెప్తున్నాను, మీరు ఒకవేళ చేయించుకోండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్పాను, ఫుల్ వీడియో చూడండి ఒకసారి. ఏదో స్కిప్ చేసి చూసి మళ్ళీ రాకండి సార్ దయచేసి. సార్ దీనిపై వచ్చేసి 6,25,000 వెళ్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బారికుంటే. జై జవాన్, జై కిసాన్, జై హింద్.